ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి ఆ రోజు ఎన్నో మన ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసుకుంటే ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు కేసీఆర్ గారు ఆయన మన పాలన ద్వారా మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తే ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి ఆంధ్ర మన వత్తందారులకు ఆంధ్ర పెత్తందారులకు మన వారి యొక్క మోచేతి నీళ్లు తాగుతూ మన తెలంగాణ ప్రాంతాన్ని మరొకసారి ఆంధ్ర ప్రాంతానికి ఇటు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి నీకు ఒక మంచి అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశాన్ని నీకు ఈరోజు తెలంగాణ ప్రజలు ఇస్తే నువ్వు తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, మరొక ఏదైతే తెలంగాణ ప్రజలు నీ దగ్గర నుంచి ఏది ఆశించినారో ఆ విధంగా వారి యొక్క సంక్షేమ పథకాలను అందించేటువంటి విధంగా ముందుకు పోకపోతే ఇప్పటికే నువ్వు సంవత్సరంన్నర కాలంలోనే దాదాపు 10-15 సంవత్సరాలు మన పాలన కొనసాగించినటువంటి మన అధికార పార్టీ మన తీసుకొచ్చేటువంటి నైరాశ్యాన్ని అదేవిధంగా వ్యతిరేకతను నువ్వు కూడగట్టుకున్నావు. ఇప్పటికైనా కూడా ఆ యొక్క తప్పును సరిదిద్దుకొని మన రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా నిన్న ఎక్కడికక్కడ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు, మీ యొక్క ప్రభుత్వ విధానాలను కావచ్చు ఎండగట్టడానికి తెలంగాణ ప్రజానికం అంతా కూడా అదేవిధంగా యూనివర్సిటీ మన నాయకులంతా కూడా సంసిద్ధమై ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.